హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ క్వశ్చన్ మన ఒక ఫ్రెండ్ పంపించాడు, సొల్యూషన్ పంపమని చెప్పేసి. నౌ హియర్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు టైమ్ అండ్ వర్క్ ఉండండి. ఇఫ్ ఎయిట్ బాయ్స్ అండ్ 12 గర్ల్స్ ఆర్ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 8 boys or 12 girls can do a piece of work in 28 days. Then in how many days will 4 boys and 8 girls do the same work? అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే 8 మంది బాయ్స్ లేకపోతే 12 మంది గర్ల్స్ని పంపిస్తే ఒక వర్క్ని 28 రోజులలో పూర్తి చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? 8 మంది బాయ్స్ని పంపినా 28 రోజుల్లోనే పూర్తి చేస్తారు. 12 మంది గర్ల్స్ని పంపించినా 28 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ కండిషన్ ప్రకారంగా ఒకవేళ 4 బాయ్స్ అండ్ 8 గర్ల్స్, 4 బాయ్స్ని 8 మంది గర్ల్స్ని కలిపి పంపిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? క్వశ్చన్ అనేది అదనమాట. సో ఎన్ని డేస్లో చేస్తారు? 4 బాయ్స్ని 8 గర్ల్స్ని కలిపి పంపిస్తే ఎన్ని డేస్లో చేస్తారు అనేది మనకి క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాము. అంటే ఇక్కడ 8 బాయ్స్ అయినా 12 గర్ల్స్ అయినా 28 డేస్లో చేస్తారు అని అంటే 8 బాయ్స్కి ఎంత కెపాసిటీ ఉందో 12 గర్ల్స్ కూడా అంతే కెపాసిటీ ఉందని అర్థం. చూడండి, ఇక్కడ 8 బాయ్స్ అయినా 28 డేస్లోనే చేస్తారు, 12 గర్ల్స్ అయినా 28 డేస్లోనే చేస్తారు. అంటే 8 బాయ్స్కి ఎంత కెపాసిటీ ఉందో 12 గర్ల్స్ కూడా అంత కెపాసిటీ ఉందన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 8 బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 గర్ల్స్ అలాగనమాట. సో 4 2s are 4 3s are అంటే ఇక్కడ 2 బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 3 గర్ల్స్. ఇప్పుడు మనం ఎవరిని అంటే 2 బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 గర్ల్స్, ఇది వాళ్ళ కెపాసిటీ అనమాట. ఓకే, దెన్ హౌ మెనీ డేస్ విల్ 4 బాయ్స్ అండ్ 8 గర్ల్స్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 4 బాయ్స్ అండ్ అంటే ప్లస్ 4 బాయ్స్ ప్లస్ 8 గర్ల్స్ ఇద్దరిని కలిపి పంపించాలి. అప్పుడు వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారు అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూద్దాము. 4 బాయ్స్ అండ్ 8 గర్ల్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉంటే కంప్లీట్గా మొత్తం బాయ్స్లోనైనా ఉండాలి, లేకపోతే గర్ల్స్లో అయినా ఉండాలి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ రెండిట్లలో ఉంది. అయితే మొత్తం బాయ్స్లో కన్నా కన్వర్ట్ చేద్దాము, లేకపోతే గర్ల్స్లో కన్నా కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ 2 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 గర్ల్స్ కదా. 2 బాయ్స్ ఈజ్ ఈక్వల్ 3 గర్ల్స్ అంటే మరి 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అంటే ఇంటూ 2, ఇది కూడా ఇంటూ 2. అప్పుడు ఇది ఏమవుతుంది? 6 గర్ల్స్ అవుతుంది. అంటే 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 గర్ల్స్. ఇప్పుడు ఈ 4 బాయ్స్ ప్లేస్లో మనం ఇది పెట్టచ్చా? సో 4 బాయ్స్ ప్లేస్లో 6 గర్ల్స్ పెడితే 6 గర్ల్స్ ప్లస్ 8 గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 14 గర్ల్స్. అంటే దీని మొత్తం ఈజ్ ఈక్వల్ టు మనం 14 గర్ల్స్ అని రాయొచ్చు. 14 గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఫస్ట్ 8 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 గర్ల్స్ అంటే 2 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 గర్ల్స్. మనకి ఇక్కడ మొత్తం బాయ్స్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఉంటే మొత్తం బాయ్స్లో అయినా ఉండాలి, లేకపోతే గర్ల్స్లో అయినా ఉండాలి. సో ఇప్పుడు ఈ 3 గర్ల్స్ని మనం 8 గర్ల్స్ చేయలేము కాబట్టి 2 బాయ్స్ని 4 బాయ్స్ చేద్దాం. ఇంటూ 2 చేస్తే 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ 6 గర్ల్స్. సో ఈ 4 బాయ్స్ ప్లస్లో 6 గర్ల్స్ పెడితే 6 ప్లస్ 8 14 గర్ల్స్. అంటే ఇప్పుడు 4 బాయ్స్ ప్లస్ 8 గర్ల్స్ అన్న 14 గర్ల్స్ అన్న ఒకటే అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇప్పుడు మొత్తం ఇది గర్ల్స్లో కన్వర్ట్ చేసినాం కదా. ఇక్కడ కూడా మనం మొత్తం గర్ల్సే తీసుకోవాలి. ఇక్కడ గర్ల్స్ తీసుకోవాలంటే 8 బాయ్స్ అయినా 28 డేస్లోనే చేస్తారు. నెక్స్ట్ 12 గర్ల్స్ అయినా 28 డేస్లోనే చేస్తారు. సో ఇప్పుడు మనము ఇక్కడ మొత్తం గర్ల్స్లో కన్వర్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా మొత్తం గర్ల్సే తీసుకోవాలి. దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్తా వినండి. చూడండి, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఏంటో ఫార్ములా? M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 అనేది మనకి ఫార్ములా అనమాట. అంటే ఇప్పుడు ఈ 12 గర్ల్స్ 28 డేస్లో చేస్తే, అంటే ఈ 12 పీపుల్ 28 డేస్లో చేస్తే 14 గర్ల్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు M1 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది, D1 ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది, M2 ఈజ్ ఈక్వల్ టు 14 అండి, D2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అనేది మనకి క్వశ్చన్. చూడండి, ఇక్కడ 12 గర్ల్స్ 28 డేస్లో చేస్తే 14 గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తారు అంటే అది ఫార్ములా ఏంటి? M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. ఓకే, 12 into 28 is equals to 14 into D2. Now here 7 2s are డైరెక్ట్ కట్ చేయొచ్చు. ఏంటంటే డైరెక్ట్గా 14 1s are 14 2s are. సో D2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 24 డేస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయితే విషయం ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి అంటే మనకు టైమ్ అండ్ వర్క్ అనేది పూర్తిగా వచ్చి ఉండాలి. ఇదనమాట పాయింట్. ఇక్కడ దీన్ని ఇంత పెద్దగా చేయడం అవసరమా అంటే ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. దీనికి యాక్చువల్లీ మనకి ఒకటి షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏందో చెప్తా వినండి. ఇక్కడ మనకి 8 బాయ్స్ ఆర్ 12 గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తున్నారు? 8 బాయ్స్ ఆర్ 12 గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తున్నారు? 28 డేస్లో చేస్తున్నారు. 28 డేస్లో చేస్తున్నారు. మనకి ఇప్పుడు కింద కావాల్సింది ఏంటి?
4 బాయ్స్ అండ్ 8 గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తారనేది మనకి క్వశ్చన్. 8 గర్ల్స్ ఎన్ని డేస్లో చేస్తారనేది మనకి క్వశ్చన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్ కండిషన్ ఒక అండ్ కండిషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్. ఒక ఆర్ కండిషన్ ఒక అండ్ కండిషన్ ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేయదు షార్ట్ కట్ అనేది. ఒక ఆర్ కండిషన్ ఒక అండ్ కండిషన్ అప్పుడు మాత్రమే షార్ట్ కట్ అప్లై చేయాలి. చూడండి, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బాయ్స్ కింద బాయ్సే ఉండాలి, బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్, ఇక్కడ డేస్ రాయాలి. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే 8 × 12 × 28, 8 × 12 × 28 బై ఇలా రాసుకున్న తర్వాత బాయ్స్ని గర్ల్స్తో మల్టిప్లై చేయాలి, ఈ గర్ల్స్ని బాయ్స్తో మల్టిప్లై చేయాలి. 8 8 మళ్ళీ ప్లస్ 4 × 12 ఇలాగనమాట చేయాల్సింది. ఏంటి షార్ట్ కట్, ఇది షార్ట్ కట్ అనమాట. ఇదంతా ఇది యాక్చువల్లీ నార్మల్ ప్రాసెస్, దిస్ ఇస్ అ ట్రెడిషనల్ మెథడ్. కానీ ఇక్కడ 8 × 12 × 28 బై 8 × 8 ప్లస్ 4 × 12 అలాగనమాట. సో ఇది పైన అలాగే ఉండని, దీన్ని ఏం మల్టిప్లై చేయదు, మల్టిప్లై చేస్తే పెద్ద పెద్ద నెంబర్లు వస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, 64 ఇది చేయాలి. 64 + 48 112 అవుతుంది. సో ఇది 28 1 టైమ్, 28 4 టైమ్స్, 4 1 4 2 12 2 24. ఆన్సర్ విల్ బి 24 డేస్ వచ్చింది కదా. దిస్ ఇస్ అ పాయింట్ అండి. అంటే ఇది షార్ట్ కట్. ఎప్పుడు ఇది ఖచ్చితంగా ఆర్ అండ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే బాయ్స్ కింద బాయ్సే రాయాలి, గర్ల్స్ కింద గర్ల్సే రాయాలి. ఆర్ అండ్ కండిషన్ ఉన్నప్పుడు ఈ షార్ట్ కట్ మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ట్రెడిషనల్ మెథడ్. సో ఇలాగనమాట ప్రాసెస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, కమెంట్ ప్లీజ్.